హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీ హెల్దీ ఫుడ్ అండి. మన వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది డైట్ చేసే వారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి టేస్టీ హెల్దీ ఫుడ్ ఎలా తయారు చేయాలో మన టేస్టీ వంటల్లో ఈరోజు చూద్దాం. ముందుగా మనం 4 గంటల ముందు ఈ శనగల్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ముందే నానబెట్టుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు అదే విధంగా పెసాలు కూడా తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. నేనైతే ఇవి కూడా ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. ముందుగా 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఇందులో వేసి ఉడికించుకుందాం. దీనిపై మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 15-20 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఉడికిపోతాయి. చూడండి, ఇలా నొక్కితే మెత్తగా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి మనం ముందుగా ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక టమాటో తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకొని మరో బౌల్ పెట్టేసుకుందాం. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగించుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇప్పుడంతా కూడా ఇది బాగా కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసాలు ఇందులో వేసేసుకుందాం. మనం ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చూస్తే చూడండి, వాటర్ అంతా ఇనికిపోయాయి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మనం ఉడికించుకున్న శనగలు ఇందులో వేసేసుకుందాం. ఇలా 3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి కలిపేసుకుందాం. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకుందాం. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.